హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజైతే వంట అయితే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మరి ఈరోజు మాకైతే శనగవేళ్ళతో పాయసం అయితే చేస్తున్నానండి. అలాగనే కోవిడ్ వాళ్ళకు కూడా మరి ఏం వంట వండుతున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి. మరి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సరేనా, వంటలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, పాయసానికైతే సేమ్యాలు అయితే తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ అలాగనే బాదం పప్పు, జీడిపప్పు అండి. ఇక్కడైతే పాలు కాంచి పక్కన పెట్టుకున్నాను, ఏలకల పొడి వేసి. ఇక్కడైతే వెండి ద్రాక్ష, అలాగనే దీన్ని చెప్దా అంటారనమాట అరబ్బీలో. జున్ను అనమాట ఇది. నెయ్యి అయితే లేదండి, మరి జున్నుతో అయితే ఎంచుతున్నాను అనమాట. రెండు అయితే వేసాను జున్నుటి. ఇప్పుడు అలాగనే బాదం పప్పు, జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి. సేమ్యాలు అయితే ఎర్రగేగాయండి. ఇదైతే కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి కూడా వీటిలో ఎంపాను అనమాట. సేమ్యాలు ఎంపుకున్న తర్వాత అయితే కొబ్బరి పొడి కూడా కొద్దిగా అయితే ఎంపానండి, జున్నులు అనమాట. ఇక్కడైతే శనగవేలు అయితే మెత్తగా ఉడకబెట్టుకున్నానండి. మెత్తగా ఉడకబెట్టుకున్నాను. అలాగనే సేమ్యాలు, ముంత మామిడి పప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు అయితే ఎంపుకున్నాను. జున్నులో అయితే ఎంపుకున్నాను అనమాట. పాలు అయితే ఎలకల పొడి వేసి కాంచి పెట్టుకున్నాను. ఇక్కడ సేమ్యాలు, కొబ్బరి పొడి అయితే అలాగనే లైట్గా ఎంపి పెట్టానండి. ఇప్పుడు వీటిల్లోకైతే బాదం పప్పు అయితే వేస్తున్నానండి నేను. ఇప్పుడైతే కాంచి పెట్టుకున్న పాలు అన్నమాట. ఇప్పుడైతే చక్కెర అయితే వేస్తున్నాను. మరి మీకు అవసరమైనంత చక్కెర అయితే వేసుకోండి. మేమైతే ఎక్కువైతే తీపి అయితే తినమండి, లైట్గా కొద్దిగా అయితే చక్కెర తక్కువే వేస్తున్నాను అనమాట. లాస్ట్లో అయితే సేమ్యాలు వేసుకుందాము. కాసేపు అయితే ఈ మరిగిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరి కూరగాయలతో అయితే చికెన్ చేస్తున్నానండి. మరి వాటికైతే ఇక్కడైతే మసాలా అయితే కలిపి పెట్టానండి చికెన్కి. ఈ మసాలాకైతే నేను పెరుగు, 1 కప్పు పెరుగు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మ్యాజన్ 1, అలాగనే పసుపు, నూనె, నిమ్మరసము వేసి ఇలా అయితే టమోటా మిక్సీకి అయితే కొట్టి ఇలా మసాలా అయితే కలిపి పెట్టానండి. వాటిలోకైతే కూరగాయలు అన్నమాట ఇవి. కూస, క్యాప్షన్, క్యారెట్, బంగాళదుంప, టమోటా, 1 నిమ్మకాయ ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మసాలా అయితే కోళ్ళు వేసిన తర్వాత మిగిలిన మసాలా కూడా మరి వీటిలో అయితే వేసేసానండి. ఈ కోళ్ళకైతే నేనైతే అక్కడక్కడ కాట్లు అయితే పెట్టానండి. మసాలా అయితే లోపలికి మాంసానికి బాగా పడుతుంది కదా మరి చికెన్లోకి. అక్కడక్కడ కాట్లు అయితే పెట్టానన్నమాట చికెన్కి. ఇలా అయితే అయిపోయిందండి. మసాలా అయితే కలిపేసాను అనమాట. ఇప్పుడైతే కస్తూరి అయితే చూద్దాము. ఆవిరైతే బయటికి రాకుండా అలాగనే ఉడికిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం భోజనం అయితే అయ్యిందనమాట. ఇక్కడైతే పసువన్నం అయితే చేశానండి కోవిడ్ వాళ్ళకి. మాకైతే వైట్ రైస్, అలాగని టమాటా పచ్చడి మిక్సీకి అయితే పెట్టాలి.
సేమ్యాలు శనగబ్యాలు పాయసం అండి. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. మనము చక్కెర వేసుకున్న తర్వాత అయితే లాస్ట్లో అయితే సేమ్యాలు వేయాలండి. సేమ్యాలు ముద్ద కాకుండా ఇలా అయితే పొడి పొడిగా బాగుంటుంది అన్నమాట. పాయసం అయితే చక్కెర వేసుకున్న తర్వాతే సేమ్యాలు అయితే వేసుకోవాలి. ఇలా అయితే అయిందన్నమాట. దీన్ని దియాద్ పెరిం అంటారు. ఎలా ఉంది, ఎర్రగా బాగా కళాయి కోల్డ్ అయితే చాలా బాగున్నది. పక్కింటి వాళ్ళకైతే అన్నం తీసుకుపోతున్నాను.